Hi, my name is Gautam, and I actually stay in Markajgi itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nageshwar Rao, and the clinic name is Neocare Homeopathy. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 మార్చి నెలలో వృషభ రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే ఈ మార్చి 14వ తారీఖున లాభస్థానంలోకి వస్తున్నటువంటి రవిగ్రహ సంచారం జాతకుడికి ఒక అనుకూలమైనటువంటి యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే రాహువు ప్లస్ రవి కలిసి 4వ స్థానం 11వ స్థానంలోకి రావడం అన్నది ఒక విధంగా ప్రభుత్వ సహకారం మీకు అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అయితే ఒక విధంగా చతుర్థాధిపతిగా ఉన్నటువంటి రవి రాహుతో కలిసి సంచరించడం అన్నది ఒక విధంగా మాతృస్థానానికి ఒక విధమైనటువంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఉదాహరణకి స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, వాహనాలకి సంబంధించిన విషయాలు, విద్యా సంబంధించిన విషయాల్లో కొద్దిపాటి ఇబ్బందులు, అనుకున్నవి సకాలంలో పూర్తి అవ్వకపోవడం జరిగే అవకాశం ఉంది. అయితే స్థిరాస్తులు అమ్మడం వల్ల కానీ, లేదంటే చాలా కాలంగా ఇతరుల చేతిలో ఉన్నటువంటి స్థిరాస్తి మీ చేతికి రావడం కానీ మీకు ఒక విధంగా శుభమైనటువంటి విషయంగానే పరిగణించవచ్చు. సో ఈ విధంగా ఉంటే దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి రవి 11వ స్థానంలోకి వెళ్ళినప్పుడు, అలాగే దశమ స్థానంలోకి వ్యయాధిపతి అయినటువంటి కుజుడు రావడం జరుగుతుంది. సుమారుగా 14న రవి 11లోకి వెళ్తే కుజుడు 15వ తారీఖున దశమ స్థానంలోకి రావడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల వృత్తి సంబంధించిన విషయాల్లో మార్పు కొరకు ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైనా ఉంటే వాళ్ళు వృత్తిపరమైనటువంటి మార్పులు చేసే అవకాశం 100% ఉంటుంది. అలాగే వృత్తి రీత్యా విదేశ ప్రయాణం కానీ, దూర ప్రాంతం కానీ వెళ్దాం అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే చాలా సందర్భాల్లో అనుకోకుండా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగులు కానీ వృత్తిరీత్యా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. అది ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉద్యోగపరంగా ట్రాన్స్ఫర్ లాంటివి కూడా రావచ్చు. ఏదైనా మొత్తం మీద ఎక్కువ గ్రహాలు 10, 11, 12 స్థానాల మీద కేంద్రీకరించడం వల్ల ఇవంతా కూడా మీకు ఆర్థిక సంబంధించిన లావాదేవీలు, వృత్తికి సంబంధించిన విషయాలు, స్థిరాస్తికి సంబంధించిన విషయాలు, అలాగే రుణాలు తీసుకోవడం, తీర్చడం లాంటి విషయాలు, బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీసు ఇవన్నీ కూడా మీకు ఈ వారం ఎక్కువగా అసలు ఇబ్బంది కలిగించడం అనొచ్చు. దాంట్లో తప్పనిసరిగా మార్పులను కూడా మనం దీన్ని గమనించవచ్చు. అలాగే మరి శుక్రగ్రహం కూడా మరి ఈ మార్చి 7వ తారీఖున దశమ స్థానంలోకి వస్తూ శని భగవాన్ని కలియడం వల్ల ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక విధమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీలకు ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి స్త్రీలకు కానీ మగవారికి కానీ ఈ మార్చి 16వ తారీఖున గురుగ్రహం మరి భరణీ నక్షత్రం 3వ పాదంలోకి సంచరిస్తూ నవాంశలో తులారాశిలోకి అంటే పుష్కర నవాంశలోకి గురువు ప్రవేశించడం వల్ల మరి ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఈ తులారాశి కూడా యాక్టివేట్ అవ్వడం వల్ల అది సహజ సప్తమ భావం అవటం వల్ల
మరి రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఖచ్చితమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశాలు చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఇక మిగతా గ్రహాల స్థితి గమనించినప్పుడు 12వ స్థానంలో రాహుగ్రహ ప్రభావం వల్ల ఇతరుల చేతిలో మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంది. మరి ఒక విధంగా ఆత్మకారకుడైనటువంటి రవి 11వ స్థానంలోకి వచ్చి రాహుతో కలిసి ఉండడం వల్ల ఏంటంటే కొన్ని లిటికేషన్స్ లాంటివి ఏమన్నా ఉన్నా, మీకు ప్రభుత్వ లావాదేవీల్లో ఏమైనా పెండింగ్ కార్యక్రమాలు ఉన్నా, అలాగే పెద్దవారి ద్వారా మీకు ఏమైనా ఆస్తి సంబంధించిన విషయాలు రావాల్సి ఉన్నా, ఈ విధంగా మీకు ఇతరులకి అది ఇబ్బంది కలిగినా మీ వరకు కొంతవరకు లాభాన్ని కలిగించే అంశంగానే పరిగణించవచ్చు. అయితే ఎవరైతే ఈ రాశిలో మరి సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి కొంతవరకు నిరాశ లాంటిది కలిగే అవకాశం ఉంది. అలాగే మరి ఈ రవి రాహుల కలయిక ఒక విధంగా సర్పదోషం లాంటిది ఏర్పడుతుంది. అది కొంతమంది పితృదోషం అని కూడా చెప్తూ ఉంటారు. అంటే ఈ సమయంలో గోచారరీత్యా రవి రాహు కలిసి ఉన్నప్పుడు వ్యక్తిగత జాతకాలలో సర్పదోషం కానీ పితృదోషం కానీ ఉన్నప్పుడు అవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతూ జాతకుడికి తల్లిదండ్రులకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, సంతాన సంబంధించిన విషయాల్లో అనుకోని సమస్యలు రావడం కానీ, వ్యక్తిగతంగా జాతకుడికి అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక లావాదేవీల్లో నష్టం కలగడం కానీ, అలాగే బంధువుల మధ్య విరోధాలు విభేదాలు రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కావున ఈ సమయంలో ఇటువంటి ఈ పితృదోషం కానీ సర్పదోషం కానీ ఎవరి జాతకంలో అయితే కనబడుతుందో వారు ఈ సమయంలో తగు విధమైనటువంటి పరిష్కారం చేసుకోవడం వలన జాతకంలో ఉన్నటువంటి పితృదోషం సులభంగా తొలగిపోయి జాతకుడికి రావాల్సినటువంటి ఫలితాలు సకాలంలో వచ్చి మిగతా సంబంధించిన విషయాలు, ముఖ్యంగా సంతాన సంబంధించిన విషయాల్లో మరి శుభకరమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వారు ఎవరన్నా ఉంటే ఈ పరిహారాన్ని జాగ్రత్తగా చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఎవరైతే జాతకరీత్యా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అటువంటి వారు ఈ మార్చి నెలలో వస్తున్నటువంటి మార్చి 8వ తారీఖున వస్తున్నటువంటి మహాశివరాత్రి రోజు శివునికి విధి విధానంగా అభిషేకం చేసుకోవడం కానీ, కనీసం శివుని దర్శించుకోవడం కానీ, ఏదో విధమైనటువంటి పూజా విధానం ద్వారా మీరు ఆ శివుణ్ణి ఆరాధించడం వల్ల ఏదో ఒక పుణ్యక్షేత్రాన్నో శివాలయ క్షేత్రాన్నో దర్శించడం వల్ల ముఖ్యంగా జాతకంలో ఏర్పడుతున్నటువంటి నవగ్రహ దోషాల నుంచి పరిహారం లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కూడా జాతకుడు ఆ పరిహారాన్ని చేసుకోవడం, అలాగే మరి జాతకంలో ఎవరికైనా పితృదోష పరిహారాలు ఉంటే, పితృదోషం ఉన్నా సర్పదోషం ఉన్నా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ద్వారా, లేదంటే గోవుకి ఏదన్నా నవధాన్యాలు నానబెట్టి గోవుకి తినిపించడం వల్ల కూడా టెంపరీగా కొంత పితృదోషాలు లాంటివి ఉంటే పరిహారం అయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కానీ, ఉపాధి అవకాశాల కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే వారు కూడా ఈ నెలలో మరి మార్చి 15 తర్వాత ఈ నవధాన్యాలు నానబెట్టి గోవుకి ఆహారంగా పెట్టడం వల్ల కంపల్సరీగా వాళ్ళ జాతకంలో చిన్న చిన్న దోషాలు ఉంటే పరిహారమై సంపూర్ణ గ్రహ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.